పైసా వసూలు అయిపోతుంది బ్రో. కాలేజ్ ఏముంది ఈరోజు కాకపోతే రేపైనా పోతాం, మనం రేపైనా చదువుతాం, సెమ్ముకైనా చదువుతాం. సినిమాలు మాత్రం ఇక్కడికి వచ్చాయి చూడాలి. అందుట్లో అనుదీప్ కేవి డైలాగులు ఉన్నాయి. అసలు మీరు చెప్తున్నా ప్రతి ఒక్కరికి వెళ్ళండి, నవ్వి చచ్చిపోకపోతే నన్ను అడగండి బ్రో. ఇంటర్వెల్కే మీ డబ్బులన్నీ అయిపోతాయి బ్రో. మళ్ళీ మీరు తర్వాత సెకండ్ హాఫ్కి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి కూర్చుని ఎలా ఉంటుంది బ్రో. క్లైమాక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎండింగ్ మాత్రం మళ్ళీ సూపర్ ఉంది బ్రో. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. దానికైతే ఫస్ట్ టికెట్లన్నీ నేను కొనిపిస్తాను అందరికి. ఫంకీ జ్యూస్ చేసి వస్తున్నాను. చెప్పాలంటే ఫన్ అంటే ఫన్ అందులోనే ఉంది కదా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. ఓవరాల్ కాన్సెప్ట్ సూపర్, కామెడీ బేస్ పైన తీసుకెళ్ళి. మనకు తెలుసు అనుదీప్ జాతిరత్నాలు ఎంత హిట్ అయిందో, దాని తర్వాత హిట్ ఇదే అనమాట. విశ్వక్సేన్కి ది బెస్ట్ హిట్ చెప్పాలంటే ఇది. మనకి హిట్ మూవీతోనే చాలా హిట్ అయిండు, ఆ తర్వాత హిట్ కావాలంటే ఈ మూవీ పక్కా పడాల్సిందే. సో చాలా మంచిది. అండ్ మూవీలో ది బెస్ట్, ఏమైనా మూవీకి ది బెస్ట్ చెప్పాలంటే ది బెస్ట్ యాక్టింగ్ వైజ్ హీరోయిన్ ఫస్ట్ మూవీ అనుకుంటా తెలుగులో, ఎక్స్ట్రాడనరీ ఉంది. తన లుక్స్ వైజ్ బాగుంది, ఆమె డ్రెస్సింగ్స్ బాగుంది, ఆమె కాస్ట్యూమ్స్, యాక్టింగ్ అసలు విశ్వక్సేన్ గిట్ట పక్కకు చేరిపోవాలని చెప్పాలంటే చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ ఎక్స్ట్రాడనరీ ఉంది. ఓవరాల్ మూవీ సూపర్గా ఉంది. అండ్ ఇట్ కనెక్ట్స్ ఎవ్రీ వన్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అందరికీ. రొమాన్స్ అన్ని, రొమాంటిక్ అన్నీ ఉన్నాయి, లవ్ ఎవ్రీథింగ్. మనం మూవీకి వెళ్తే 3 hours ఏం కావాలో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. 3 hours కాదు, 2 hours 15 minutes ఉంది. అండ్ దట్స్ అ కరెక్టింగ్ యాక్చువల్లీ. 3 hours అనేది స్పెండ్ చేస్తే మనకు బోరింగ్ అయిపోతుంది మూవీ, ఎక్కడ ల్యాంగింగ్ లేదు. మిడిల్లో సాంగ్స్, బీజిఎం అవి ఇట బాగున్నాయి, చాలా బాగుంది ఓవరాల్. ముగ్గురు డైరెక్టర్లు నిజంగా, హరీష్ గారు, అనుదీప్ గారు, ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దిల్ రాజులో దిల్ ఎందుకున్నా అనేది నాకు అర్థం కాలేదు, కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో దిల్ రాజు గారిని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే February 14th ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో, ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్లో ఏసీ ఎక్కువగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.